చాలా డీటెయిల్డ్గా ఓకే ఇది మా సినిమా, ఇక్కడ పెయిన్ ఇక్కడ స్పెయిన్ అని మీరు క్లియర్గా చెప్పారు. ఈక్వల్ టు సక్సెస్ అంటూ వాళ్ళు సూపర్ హిట్ ఇచ్చారన్నమాట మీకు. అండ్ ఇది ఫస్ట్ నుంచి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్ డే వన్ నుంచి ఉందా అండి? లేదు, మధ్యలో మన పవన్ని రంగబలి డైరెక్టర్ తను కూడా వర్క్ చేశాడు స్క్రిప్ట్. ఆయన రీసెంట్గా యాంకర్గా కూడా మారారు కదా మీ అవును, తను ఒకడు, తను నన్ను. మీరు ఒక పని చేయరా అండి మీ డైరెక్టర్లు? తను అందరి పనులు చేస్తారా? ఆ టైటిల్ పెట్టింది పవనే. ఓకే. యాంకరింగ్ ఐడియా అంతా కూడా, ఇంటర్వ్యూ అంతా కూడా తందే. నేను నిజంగా కొంచెం ఒంట్లో బాగాలేకుండా పడుకుంటే ఫోటో తీసి పంపించేసాడు. ఒక పని చేయలేదు. అప్పటి నుంచి ఉన్న ఫేవర్ కంటే ఫోన్కి ఆన్సర్ చేయడం ఎక్కువైపోయింది. పర్లేదండి బాగానే ఉంది, పర్లేదండి ఇదే ఎక్కువైపోయింది, దానివల్ల సగం నీరసం. కాదు, ఓకే. సో అలా బయటకు వచ్చింది అనమాట మేము. ఓకే అయినా అండ్ కాకపోతే డింపుల్ మీకు కొంచెం తక్కువే స్ట్రెస్ అనుకుంటా. మీ బాధ్యతలు కూడా ప్రమోషన్స్ అంటే యాక్టర్స్ చేయాలి, కానీ ఇక్కడ కంప్లీట్ గా ఆయన భుజాల మీద తీసుకున్నారు. హీస్ టేకెన్ ఓవర్. అదే మొత్తం డాన్స్ అవన్నీ మొత్తం హీస్ టేకెన్ ఇట్ ఓవర్. హ్యాపీ కదా. రైట్. సో ప్రతి సినిమా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కదా. భర్త మహాశయులకి విజ్ఞప్తి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? అంటే అది ఆ టైటిల్ చెప్పగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? ఒక మంచి విషయం అంతే కదా మేడం. ఒక సమస్య అంటూ వస్తే నేను ఆన్సర్ ఇచ్చాను, నాకు కూడా తెలియదండి. నేను ఆన్సర్ ఇచ్చేసానా మీకు? అవును కదా, చెప్పారు కదా. క్వశ్చన్తో పాటు ఇది ఎప్పుడు మానుకుంటాను నేను. ఓకే అంటే మంచి విషయం ఏది అంటే దెర్ ఇస్ నో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఓకే, దెర్ ఈస్ నో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఓకే, అది మంచి విషయం, అది గుర్తొస్తుంది మీకు. ఫర్ యూ భర్త మహాశయులకి విజ్ఞప్తి అంటే ఏం గుర్తొస్తుంది? సరే అవై అంటే నాకేం గుర్తు రావట్లేదు ప్రెసెంట్. డబ్బింగ్కి వెళ్ళిపోవాలని మాత్రం మైండ్ తిరుగుతుంది అంతే. కాదు అంటే అలా ఏం లేదు. ఏ గుర్తు రావట్లేదా? ఇంత పెద్ద హిట్ వచ్చింది సునీల్ గారు అంటే మూవీ గురించా లేదంటే ఓవరాల్? మూవీ గురించే. అంటే ఒక్కొక్కటి ఉంటుంది కదా. ఇప్పుడు నాకు సోనియా అనగానే సోనియా సోనియా పాట గుర్తొచ్చింది. అలా భర్త మహాశయులకి విజ్ఞప్తి అంటే మీకేమొస్తుంది? సినిమా సరే వస్తారు. మీరు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారండి. నాకు ఆ రోజంతా మీ స్టెప్లే గుర్తొచ్చాయి. వాగ్దేవిలో ఆవిడ నా ఎక్స్ప్రెషన్స్కి సోనియా ఫ్యాన్. హూ ఇస్ నాట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఎక్స్ప్రెషన్? ఎక్కడో దూరంగా ఉన్నా సరే అలా చూడంగానే కమ్యూనికేట్ ఎక్స్ప్రెషన్స్. యా, ఆయన మాట్లాడినప్పుడు ముందు లేకపోయినా సరే ఆయన మాటల్లో నాకు ఆ ఎక్స్ప్రెషన్స్ కనిపించేస్తా ఉంటుంది. దట్ ఈస్ సో ట్రూ. ఫోన్లో ఉంటే ఎక్స్ప్రెషన్ సో ఎదురుగా ఉండి మాట్లాడుతున్నట్టు యూ కెన్ ఇమాజిన్ వాట్. యా, ఈ మూవీ జర్నీలో నా రోల్ కావచ్చు, మూవీ సక్సెస్, నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నాను, లేదంటే నాకు వచ్చే ఇవన్నీ పక్కన పెడితే నాకు ఎట్ ద ఎండ్ ఓన్లీ గుర్తుండేది సార్ ఎక్స్ప్రెషన్స్ అంతే. చూడండి సార్, దట్ హ్యాస్ విజువలే కనిపిస్తుంది ఎప్పుడు. on me. మీరు రాసి డైరెక్ట్ చేసి విజువల్ ఇస్తారు మాకు, అలా మీరు మాట్లాడినా విజువల్సే కనిపిస్తున్నాయి అంట. ఆ రేంజ్ లో మీరు ఇంపాక్ట్ మందికి అది తెలుసు. జరుగుతూ ఉంటుంది. అది సార్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, అది గొప్ప విషయం. అది ఆయన కూడా తెలుసు నా విషయంలో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆయన ఎక్స్ప్రెషన్స్. అంత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు మీరు. ఈ కళ్ళజోడు వెనకాల కళ్ళల్లో అన్ని ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి, అంత ఇంపాక్ట్. కరెక్ట్గా కనుక్కొని కరెక్ట్గా అంటే ఫన్ జోక్స్ అనేది మోర్ దెన్ షాపింగ్ మాల్ వాయిస్లో. సో ఫన్ అనేది మ్యాక్సిమం మీకు డైలాగ్స్ కంటే కూడా ఎక్స్ప్రెషన్స్తోనే ఎక్కువ రైట్ తెలుస్తుంది కదా. రైట్, కరెక్ట్ అండి. ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు మీరు ఇందాక జింపుల్ వైపు తిరిగారు కదా, ఆ ఎక్స్ప్రెషన్కే నాకు నవ్వు వచ్చింది బేసిక్గా. నన్ను పొగిడినప్పుడు అట్లా అయిపోతాను అంతే. మీరు అండ్ ఇందులో అంతరాత్మ పేరు ఏదో ఉంది, ఎల్విష్. సారీ, సో ఎల్విష్. ఇప్పుడు మీ అంతరాత్మ బయటకు వచ్చింది అనుకోండి, ఏం చెప్తుంటుంది మీకు? జనరల్లీ ఒక సినిమా కాల్ వచ్చిందని అనుకుందాం ఎస్ఎల్విసి నుంచి, మళ్ళీ మీ అంతరాత్మ ఏం చెప్తుంది? ఆల్రెడీ హిట్ వచ్చింది చేసేయని చెప్తుందా? ఇంకో హిట్ సినిమా చేయబోతున్నాను అనిపిస్తుంది. ఇంకో హిట్ సినిమా చేయాలనిపిస్తుంది, చేయబోతున్నానని చెప్తుంది. పర్ఫెక్ట్. సోనియా, మీ అంతరాత్మ? అంతే అంతే, అలానే అనిపిస్తుంది మాకు కూడా. నాకు ఆయన ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి కానీ మీ ఎక్స్ప్రెషన్ ఒక్కటి కూడా బయటికి రావట్లేదు. ప్రతి మాటకి జస్ట్ లిప్స్ కదులుతున్నాయి, ఐస్ మాత్రం అలానే. అదే ఎక్స్ప్రెషన్. మీరు విరూపాక్ష నుంచి బయటకు వస్తారా రాదా? అదే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి యాక్చువల్లీ. ఆయన పక్కన కూర్చుంటే నాకు ఎక్స్ప్రెషన్స్ రావు, అదే ప్రాబ్లం. అమ్మాయి రెప్ప కూడా వేయట్లేదు తెలుసా ఇందాక నుంచి. ఓకే, ఫర్ యూ సార్? నా అంతరాత్మ, మీ అంతరాత్మ బయటకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏం చెప్తుంది? మళ్ళీ హ్యాపీగా మంచి ప్రొడక్షన్ హౌస్, ఇట్ విల్ బి ద సేమ్ ఫర్ ఎవ్రీబడీ. మంచి ప్రొడక్షన్ హౌస్, ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్స్. బేసిక్గా మీ అంతరాత్మ మొత్తం నెక్స్ట్ సినిమాకి టార్గెట్ చేసింది, వేరే ఏం చెప్పట్లేదు. రెండో ఫిల్మ్ మేడం, కేజేక్యూ అని ఒకటి చేశాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు.
ఇది నాది రెండో ఫిలిం. ఇది మీ రెండో ఫిలిం. ఓకే, ఎస్ఎంబీసీలో ఇలాగే కంటిన్యూ అవ్వాలనే ఒక కోరిక కూడా నా లోపల మీ అంతరాత్మ చెప్తోంది. మనం ఏమన్నా ఉంటే అంతరాత్మ మీద తోసేచ్చండి. యా, సార్కి ఇంకో ఫిలిం సైన్ చేయబోతున్నాను, అది సార్కి కూడా తెలీదు, ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అర్థమైపోతుంది. ఓ సోనియా అంతరాత్మ అది చెప్తుంది. యా, మీ సినిమా ఇంకొకటి సైన్ చేసామని చెప్తుంది. చేసేసారు నాకు తెలియకుండా. ఆల్రెడీ చేసేసారు. సార్ ఇప్పుడు తెలీదు, అది ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆయనకి క్లారిటీ వస్తుంది. సో డింపుల్ అంతరాత్మ కూడా ఆల్మోస్ట్ సేమ్ నో చేంజ్ మొత్తం టీం అందరూ ఒక మాట మీద ఉన్నారని అర్థమవుతూ ఉండింది అనమాట. కిషోర్ గారి మాటే మా మాట. మధ్యలో ఏదో జరిగింది ఇక్కడ. మా ఇంటర్వ్యూలో ఈ ఇంటర్వ్యూ ఏంటి? సారీ లేదు అదే నీకు తెలియకుండా చెప్పాను సార్ మీ సినిమాలో. నా పాలికి నేను ప్రశ్న అడుగుతుంటే నాకు వినిపించినట్టు కనిపించినట్టు మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏం జరిగిందా అని టెన్షన్. నెక్స్ట్ మూవీకి ఎక్స్ప్రెషన్ అని చూపిస్తుంటే చూస్తూ. సో అషికా గారు అంతరాత్మ ఏం చెప్తూ ఉంటుంది? పాప ఇక్కడ ఉంటే బాగుండేది. పర్ఫెక్ట్ ఆన్సర్. రవి సార్ అంతరాత్మ ఇక చాలా సోది, ఆ అమ్మాయి ఆపేయమని అంటారు. చాలు ఇంక మీరు ఇంటర్వ్యూ ఆపండి అబ్బాయి. బట్ ఎస్, మళ్ళీ మీ కాంబో రావాలని, ఎస్ రవి సార్కి మళ్ళీ మీరు ఇంకొక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది కంటిన్యూ అవ్వాలని. అండ్ ఎస్, ప్రతి ప్రమోషన్లో మీరు డ్యాన్స్ చేయాలని, వీలైతే పాడాలని, సో మిమిక్రీ చేయాలని, సినిమా హిట్ కొట్ట ఇంకేముంది చాలు. నేనే అలసిపోయాను, అంటే చెప్పేదానికి మీరు చేసేదానికి ఎంత అలసిపోతారో నాకు అర్థమవుతుంది. సో బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. అండ్ అస్సలు మాట్లాడని మన ఎస్ఎల్విసి ప్రొడ్యూసర్తో కూడా మీరు, సుధాకర్ గారితో కూడా మీరు ఒక రీల్ చేయించారు చూసారా, అదొక అద్భుతం అని చెప్పాలి. అది ఎలా జరిగింది సార్? ఫైనల్ టచ్ ఆయనతో ఇద్దాం మనం ఈ ఇంటర్వ్యూకి. అది ఏం లే పాప, ఆయన కొంచెం షై కెమెరా ముందు చాలా. గూగుల్లో షై అనుకోండి. మరి నన్ను ఎందుకు మరి నేనేమైనా రోజు డ్యాన్స్లు వేస్తూ ఉంటాను ఏంటి, మన సినిమా కోసం చేయాలంటే ఒప్పుకొని సరే అని ఆయనకి బాగుందని అనుకొని చేసాం. రైట్. ఇక్కడ మీమ్స్ ఎవరు చూస్తుంటారు ఎక్కువ? చూస్తుంటారా? మీమ్స్ ఎవరు చూస్తారు ఎక్కువ? నేనైతే అసలు లేదు. నేను అసలు ఇన్స్టాగ్రామ్ సరే, లేదు. పెద్ద హిట్ వచ్చింది కదా మీకు సంక్రాంతికి. సో ఈ సక్సెస్ని ఒక మీమ్ రూపంలో మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఆ హ్యాపీనెస్ని. ఓలా అందరి పోలా. పర్ఫెక్ట్. యూ ఇదే మేము యూ కెన్ మేక్ మీమ్స్ అవుట్. చూడలేదే ఎక్కడ ఉంది సార్? కొత్త మేము క్రియేట్ అవుతుంది. ఈలో డింపుల్ దగ్గరకు వస్తాం. డింపుల్ ఇప్పుడు షీ సెడ్ ఇట్. అబ్బా సాయిరామ్ మేబీ. మీరు వెంకటేశ్వర స్వామి థ్యాంక్ యూ సో మచ్. నాకు మేమంటేనే తెలియదు సరిగ్గా. మేమంటే ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందని అడుగుతున్నారు కదా. కాదండి, నాకు పెద్ద తెలియదు. ఇన్స్టాగ్రామ్ ఒక్కరు ఏముండదు. ఎవరైనా చూపించి ఐడియా లేదు. నేను కూడా మీమ్స్ అవన్నీ చూడాలి. మీరు చెప్పింది నిజంగా మీమ్ లాగే ఉంటుంది. మీరు ఏం మాట్లాడినా నాకు అలానే అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ గుడ్ లక్. నెక్స్ట్ ప్రాజెక్ట్లో కలుద్దాం మళ్ళీ ప్రమోషన్స్లో ఇలానే ఇంతే జోష్తో, ఇంతే సక్సెస్తో. సో థ్యాంక్ యూ సో మచ్. అంతే, అయిపోయింది ఇంటర్వ్యూ. నా అంతరాత్మ ఏం చెప్తుందంటే ఇప్పటికి ఇది క్లోజ్ చేసింది అని చెప్తుంది. మీ అంతరాత్మ ఏం చెప్పాలంటే, మీకు ఈ సినిమా మీరు ఆల్రెడీ చూసారా, చూస్తే మళ్ళీ చూడండి, చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అంతే, అయిపోయింది. బాయ్ బాయ్, టాటా.